ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఎండు చేపలొస్తే తీసుకున్నాను. రూ. 100 కట్ట చెప్పింది. నేను రూ. 70కి మాట్లాడి తీసుకున్నాను ఫ్రెండ్స్. అయి అర కేజీ దాకా ఉన్నాయి. ఇవాళ టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఎండు చేప ఏసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దామని రెడీ చేశాను. ఫుల్ ఫుల్ వీడియో యూట్యూబ్‌లో పెడతాను. షర్మిల కిచెన్ 3671 ఛానల్‌లో పెడతాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఎండు చేపల కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అన్నీ రెడీ చేసుకున్నాను. టమాటాలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు రెడీ చేసుకున్నాను. చేపలైతే వేపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎండు చేపలు అయితే వేగుతున్నాయి. ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు. ఎండు చేపలు తీసి పక్కన పెట్టేసి కర్రీ మొత్తం యూట్యూబ్లో పెడతాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చేపలు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ నేనైతే ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మాత్రం పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేస్తాను. సాల్ట్ వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. టమాటాలు వేసేస్తున్నాను. కొంచెం టమాటాలు కూడా మగ్గనిద్దాము. మగ్గాక టమాటాలు మగ్గాక అప్పుడు ఎండు చేపలు, ఉప్పు, కారం, పసుపు అప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఇది కూడా మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గుతుంది. ఈ వాటర్ అంతా పైకి వచ్చి ఇంకు పోయేదాకా కొంచెం వేసేసి అప్పుడు ఎండు చేపలు, ఉప్పు, కారం వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గింది. చూడండి, చక్కగా మగ్గింది. ఎండు చేపలు అయితే వేస్తున్నాను. కలిపేద్దాం. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసేసాను మగ్గేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, కలిపేస్తున్నాను. వాటర్ కొద్దిగా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్తాను నేను, ప్రతి కర్రీలో చెప్తాను ఫ్రెండ్స్, వాటర్ తక్కువ వేసుకోవాలని. నేనైతే వాటర్ తక్కువే పోసుకుంటాను. వాటర్ పోసేసి కొంచెం సేపు ఉడకనిద్దాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. మొన్న మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ రోజు మా చెల్లి అన్నం కూర వండుతుంది, టమాటా కోడిగుడ్లు కూర. నేను వెళ్ళింది కాక ఇద్దరు ఎగస్ట్రా మనుషులు వచ్చారు. టమాటా కోడిగుడ్లు కర్రీ చేస్తుంది. కర్రీ చేస్తుంటే మా మరిది వీళ్ళందరినీ చూసి ఏం చేశాడంటే వాటర్ పోసేసాడు. వెళ్ళి పొయ్యి గదిలోకి, వంటగదిలోకి పోసేసి మా చెల్లి వెళ్ళి ఏంటి నీళ్ళుగా ఉండయి అని అంటే ఏం చెప్పలేదు. తర్వాత నేను నీళ్ళు కొద్దిగా పోసాలి అన్నాడు. ఎందుకు పోసాడంటే జనాలు చూసి సరిపోదని అందులో వాటర్ ఎక్కువ పోసేసాడు. అదే అంటారు కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన్న అంటారు కదా, ఆ సామెత అయితే నాకు గుర్తొచ్చింది. నవ్వుకున్నాము. ఆ మాట అయితే అక్కడ అనలేదు. నేనైతే మనసులు పెట్టుకొని ఊరుకున్నాను నవ్వుకొని. ఇంటికి వచ్చి మొన్న అన్నాను అంటే నవ్వింది మా చెల్లి కూతురు అయితే. కొత్తగా ఆ రోజు భలే తమాషా జరిగింది. కోడిగుడ్డుల్లో నీళ్ళు ఎక్కువ పోసేసాడు. మా చెల్లి అయితే మామూలుగా పోసేసింది. మా మరిది అయితే లోట నీళ్లు పోసేసి వచ్చేసాడు. నవ్వుకున్నాము. ఏదైనా అంతే, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు పెద్దల సామెత. అది నిజమే కదా? కామెంట్ చేయండి, అది నిజమా కాదు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నాం. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. చూడండి, జ్యూసీ కూర సూపర్గా ఉంది కదా, కలర్ఫుల్గా. పచ్చిమిరకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. అంటే గుడ్లు వేద్దాం అనుకున్నా, వద్దని వేయలేదు ఫ్రెండ్స్. కర్రీ అయితే కొంచెం సేపు సిమ్లో పెడదాం. కర్రీ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే చక్కగా నూనె కూడా పైకి తేలింది. ఇంత మాత్రం ఉండాలి. ప్లేట్ వేసి కొంచెం సేపు పెట్టామనుకోండి చక్కగా ఇంకిపోయింది. కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కూరలు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి. ఉంటా, బాయ్. ఫాలో చేయండి ఫ్రెండ్.
మా కర్రీ ఎలా ఉందో చెప్పండి.